అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్లో పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకుంటారు. అయితే ఈరోజు మనం ఎంపీసీ తీసుకున్న వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి చేయొచ్చు, ఏమేమి చదవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరిన తర్వాత ఎంపీసీ ఆల్రెడీ ఒక గోల్తో చేస్తాం. మనం ఇంజనీర్ అవ్వాలని, లేకపోతే ఇంకేదన్నా సాఫ్ట్వేర్ కావాలని, రకరకాల అంటే చుట్టుపక్కల మనం ఎవరైతే ఏ ఉద్యోగాలు అయితే చేస్తుంటారో మన బంధువుల్లో కావచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, మన ఆ ప్రాంతంలో మనం తిరిగే ప్రాంతంలో కావచ్చు, ఉన్నదాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ 10th క్లాస్లో మనం ఒక స్థాయిలో చదువుంటాం, ఒక స్థాయి మార్కులు వచ్చుంటాయి. వచ్చిన తర్వాత కాలేజీలో చేర్చుకునేటప్పుడే వాళ్ళు మీరు ఐఐటి కోసం చేరుతున్నారా లేకపోతే ఎంసెట్ కోసం చేరుతున్నారా అనేది కూడా మనల్ని అడిగి వాళ్ళు బ్యాచెస్లో వేసుకుంటారు. కాలేజీలు వాళ్ళ స్థాయిని బట్టి కాలేజీలో చేరుతుంటారు. అయితే ఎంపీసీ అయిన తర్వాత ఎటు పోవాలి? ఎంపీసీ ఇంటర్మీడియట్ 2 years అయిన తర్వాత ఓన్లీ ఇంజనీరింగ్ ఏనా, ఇంకేమైనా ఉన్నాయా అనే విషయానికి వస్తే, ఎంపీసీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చేయాలనేం లేదు. ఇంజనీరింగే చేయాలా అనేది చాలా కోర్సులు ఉన్నాయి, చాలా చేయొచ్చు. ఏది? ఇంటర్మీడియట్ ఎంపీసీ చేరిన తర్వాత బీటెక్ బీఈ ఖచ్చితంగా వెళ్తారు. ఎక్కువ మంది వెళ్ళాలనుకుంటారు, వెళ్తారా లేదా తర్వాత సంగతి. ఎక్కువ మంది బీటెక్ బీఈ చేరాలనుకుంటారు. అయితే ఈ బీటెక్ బీఈ అవి చేయాలనుకుంటే ఏంటి మార్గం? ఈ బీటెక్ చేయాలన్నా బీఈ చేయాలన్నా మన దేశంలో ఒక పరీక్ష రాయాలి. ఒక్కొక్క అంటే వాళ్ళ కాలేజీలను బట్టి, వాళ్ళు చేర్చుకునే అడ్మిషన్స్ని బట్టి వాళ్ళు ఒక సిస్టమ్ని డిజైన్ చేశారు. జాతీయ స్థాయిలో కొన్ని పరీక్షలు ఉంటాయి. జాతీయ స్థాయిలో ఎవరైతే ఈ పరీక్షలకు పాల్గొంటారో వాళ్ళ కోసంగా భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని స్టేట్ బోర్డ్స్ నుంచి చదివిన పిల్లలు కావచ్చు, సెంట్రల్ సిలబస్ చదివిన పిల్లలు కావచ్చు, ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. జాతీయ స్థాయిలో జరిగే పరీక్షలకి. జాతీయ స్థాయిలో ఏం పరీక్షలు ఉన్నాయి? ఏది? బీటెక్ అవ్వాలి, బీటెక్ చేయాలి, బీఈ చేయాలి అనుకున్న వాళ్ళకి అనుకుంటే ముఖ్యంగా అందరి కాన్సన్ట్రేషను జేఈఈ మీద ఉంటుంది. మేము జేఈఈ ఎగ్జామ్ రాయాలా అనే దాని మీద వాళ్ళ ఆలోచన ఉంటాయి. జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో ఎక్కువ మంది కాన్సన్ట్రేషను జేఈఈ రాయాలి. జేఈఈలో 2 రకాలైన పరీక్షలు ఉంటాయి. ఒకటి జేఈఈ మెయిన్స్, ఇంకొకటి జేఈఈ అడ్వాన్స్డ్. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ముందు మనం రాయాల్సిన పరీక్ష జేఈఈ మెయిన్. జేఈఈ మెయిన్లో మనం క్వాలిఫై అయ్యి మెరిట్ ర్యాంక్ అని తెచ్చుకుంటే మనకి జేఈఈ మెయిన్తోనే కొన్ని జాతీయ స్థాయి కాలేజీల్లో మనకి మంచి సీటు లభిస్తుంది. జాతీయ స్థాయిలో మనం జేఈఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మనకి మంచి జాతీయ స్థాయిలో ఉండే కాలేజీల్లో అడ్మిషన్స్ ఉంటాయి. నిట్ సంబంధించిన కాలేజీలు, మనకి జాతీయ స్థాయిలో నిట్కి సంబంధించిన కాలేజీలు ఉంటాయి. వాటిల్లో అడ్మిషన్ పొందొచ్చు. తర్వాత IIITలో కూడా అడ్మిషన్ పొందొచ్చు. అలాగే ఈ నిట్లో సంబంధించిన కాలేజీలు, తర్వాత IIITలో సంబంధించిన కాలేజీలే కాకుండా మనకి సెంట్రల్ ఫండెడ్ అంటే జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి కొన్ని కాలేజీలు ఉంటాయి. ఆ కాలేజీల్లో కూడా చేరొచ్చు. ఈ 3 రకాల కాలేజీల్లో చేరాలి అంటే మనం ఖచ్చితంగా జేఈఈ మెయిన్ క్వాలిఫై అవ్వాలి, మెరిట్ తెచ్చుకుంటే మనకి ఈ 3 రకాల కాలేజీల్లో అంటే నేషనల్ జాతీయ స్థాయిలో ఉంటాయి. ఇవి చాలా తక్కువ ఉంటాయి. నాకు తెలిసి నిట్కి సంబంధించిన కాలేజీలు ఒక 23 అలా ఉంటాయి. అంటే ఇది మన భారతదేశంలో. అలాగే ఈ IITకి సంబంధించిన కాలేజీలు కూడా మనకి తక్కువే ఉంటాయి. ఒక 31 అలా ఉంటాయి. ఒక 5 గవర్నమెంట్కి సంబంధించినవి, మిగిలినవి వచ్చేసి
పీపీపీ అంటే గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన కాలేజీలు కూడా ఉంటాయి. వాటిల్లో కూడా అవి కూడా బాగుంటాయి. అలాగే ఇవి కాకుండా, ఇవి రెండు కాకుండా మనకి గవర్నమెంట్ ఫండ్తో కొన్ని కాలేజీలు నడుస్తాయి అన్నమాట ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో. ఆ విధంగా ఆ కాలేజీలు కొన్ని ఉంటాయి. ఆ వాటిల్లో కూడా అవి కూడా తక్కువే ఉంటాయి. వీటన్నిటిలో కానీ మనకి సీట్ వస్తే, జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి మెరిట్ మార్క్స్ తెచ్చుకుంటే వీటిల్లో వస్తే మనకి ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది, జీవితం కూడా బాగుంటుంది. దీనికి చాలా పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొంతమంది దీంతో సాటిస్ఫై కాకుండా జేఈ మెయిన్ క్వాలిఫై అయిన తర్వాత, ఖచ్చితంగా జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళకే జేఈ అడ్వాన్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్ రాస్తే అది భారతదేశంలోనే ప్రిస్టేజియస్ కాలేజెస్లో మనకి అడ్మిషన్ వస్తుంది. ఐఐటి కాలేజెస్లో మనకు భారతదేశంలోనే ప్రిస్టేజియస్ ఐఐటి కాలేజీల్లో మనకి అడ్మిషన్ వస్తుంది. అది కూడా భారతదేశంలో చాలా లిమిట్, 20+ అరౌండ్ 30 కాలేజెస్ ఉన్నాయి. వాటిలో చదివితే భవిష్యత్తు అంటే ప్లేస్మెంట్ బాగుంటుంది. కాబట్టి మనం కానీ అక్కడే ఇండియా లెవెల్లో ఉన్న కాలేజ్ కంపెనీస్ కావచ్చు, ప్రపంచంలో ఉండే కాలేజీలు కావచ్చు, బెస్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే కంపెనీస్ కావచ్చు, మనకి ఆఫర్ ఇస్తాయి. ఎప్పుడు ఈ ఐఐటి కాలేజీలో నుంచి కానీ మనం బయటకు వస్తాయి. వీటి మీద దేశం కూడా ఎక్కువ ఖర్చు పెట్టద్ది, ఎక్కువ అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది. అవే కాకుండా ఈ జేఈ అడ్వాన్స్ పాస్ అయితే రీసెర్చ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి. ఇవి చాలా తక్కువ మందికి వస్తాయి. నేను చెప్పాను కదా, కాలేజీలే నీకు అరౌండ్ 30 ఉంటాయి, 30 బిలో ఉంటాయి. చాలా తక్కువ కాలేజీలు ఉంటాయి. అలాంటి వాటిల్లో సీట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేయాలా, చాలా సిస్టమేటిక్గా చేయాలా, ఒక ప్లాన్ ప్రకారం చేయాలా, గైడెన్స్ తీసుకుని చదవాలి. సరే అక్కడ రాలేదు, అక్కడ జేఈఈ మెయిన్స్ కానీ జేఈఈ అడ్వాన్స్డ్ కానీ మనకి దేంట్లో సీట్ రాలేదని డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ఏది ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మనం అంత వర్క్ చేసాము, ప్రయత్నం చేసాము, రాలేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవడమే. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేసి వాళ్ళే సీట్స్ ఇస్తారన్నమాట. ఇప్పుడు బిట్స్ పిలానీ కావచ్చు, బిట్స్ పిలానీలో చదివినా కూడా లైఫ్ బాగుంటుంది. అలాగే విట్ యూనివర్సిటీ కావచ్చు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కావచ్చు, మణిపాల్ యూనివర్సిటీ కావచ్చు. ఈ విధంగా మనకి కొన్ని ప్రిస్టేజియస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళు సపరేట్గా టెస్ట్ పెట్టుకుంటారు. ఆ టెస్ట్కి కూడా మనం ఆన్లైన్లో డేట్ చూసుకొని అప్లై చేసుకొని దాంట్లో కూడా సెలెక్ట్ అయితే మనకి మంచి ప్లేస్మెంట్ వస్తాయి. జేఈ మెయిన్స్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్డ్ కానివ్వండి, మనం క్వాలిఫై కానప్పుడు ఈ యూనివర్సిటీస్లో ఉన్న వీటికి కూడా రాసుకొని మనం సెలెక్ట్ కావచ్చు. ఇవి కూడా లేదు. తర్వాత స్టేట్ లెవెల్ మనకి కొన్ని టెస్టులు ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. వాటిలో కూడా మనం రాసి మనం ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు. ఏపీ ఎంసెట్ అదేవిధంగా టీఎస్ ఎంసెట్ కూడా రాసి మనకి మంచి ర్యాంక్ కానీ అక్కడ తెచ్చుకోగలిగితే అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఏపీ ఎంసెట్ మనం రాసాం, ఇక్కడ ఇప్పుడు జేఈ మెయిన్స్లో మనకి ర్యాంక్ రాలేదు, అదేవిధంగా ఈ డీమ్డ్ కొన్ని యూనివర్సిటీస్లో ర్యాంక్ రాలేదు. ఏపీ ఎంసెట్లో టాప్ ర్యాంక్ తెచ్చుకుంటే, మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఇక్కడ కూడా కొన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి. వాటిలో కూడా మనం అడ్మిషన్ పొందొచ్చు. ఇప్పుడు జేఇంటూ కాకినాడ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, మన వైజాగ్లో ఉండేది ఎస్వి యూనివర్సిటీ కావచ్చు. ఈ విధంగా కొన్ని ప్రిస్టేజియస్ కాలేజెస్లో మనకి వస్తాయి సీట్. అంతవరకు బాగుంది. ఇవి కాకుండా దాదాపు ఆంధ్రప్రదేశ్లో 400కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు. వీటిల్లో చదవడం వల్ల నాకు తెలిసి పెద్ద ఉపయోగం లేదు. ప్రెస్టీజియస్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. ఎక్కడ పడితే ఊరికే మనం కాలేజీలో చెప్పాను కదా 400 పైగా చాలా కాలేజీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. వాటి అన్నింటిలో చదవడం కంటే డబ్బు ఖర్చు పెట్టి మామూలుగా అదర్ కోర్సులు సెలెక్ట్ చేసుకోవడం మంచిది. నేను చెప్పిన ఈ కాలేజీల్లో మీకు లైఫ్ చాలా బాగుంటుంది. అది మీకు మెరిట్ వస్తే, లేదంటే బాధపడాల్సిన అవసరం లేదు. వేరే ఆప్షన్ తీసుకొని మనం వెంటనే వేరే కూడా చదువుకోవచ్చు. బీసీఏ వచ్చేసి డిగ్రీకి బీసీఏకి వచ్చేయండి, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మంచి లైఫ్ ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు,
మీ నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగించండి, దీంట్లో టాపర్ అవ్వండి, తెచ్చుకోవచ్చు ఆల్టర్నేట్. లేదు బీఎస్సీకి వెళ్ళండి, బీఎస్సీలో చాలా గ్రూపులు ఉన్నాయి మీకు, దీన్ని కూడా చదివి మీకు మంచి లైఫ్ ఉంటుంది. అలాగే బీబీఏ చదవండి, బీబీఏలో కూడా మీకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎంపీసీ చేసిన వాళ్ళకి ఓన్లీ బీటెక్ బీఈ చేయాలనే లేదు, చాలా అదర్ కోర్సెస్ ఉంటాయి. లేదు ఎల్ఎల్బి కూడా చేయొచ్చు, లా కూడా చేయొచ్చు, మంచి లాయర్గా ఎదగొచ్చు. మీ బ్రెయిన్ బాగా షార్ప్న అయి ఉంటుంది కదా. ఎంపీసీ స్టూడెంట్స్ అంటే బాగా మీరు చదువు ఉంటారు, బాగా అనాలిసిస్ చేస్తుంటారు, ఈ ఫీల్డ్లో కూడా రావచ్చు, ఈ ఫీల్డ్లో మీరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా లేదు సీఏ కూడా చేయొచ్చు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సీఏ కూడా చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు, మంచి శాలరీస్తో మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది. అంటే మీరు మనసు పెట్టి చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ బీటెక్ బీఈనే చేయాలనే రూల్ లేదు. మనం ప్రయత్నం చేసాం, రాలేదు, నెక్స్ట్ ఆల్టర్నేట్ మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఐసీడబ్ల్యూఏ చేయొచ్చు, అదేవిధంగా సిఎంఏ చేయొచ్చు, అకౌంట్ సైడ్, వీటిల్లో కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఏది ఎంపీసీ చేసిన వాళ్ళకి కూడా. అది కాకపోతే సిఎస్ కూడా చేయొచ్చు, కంపెనీ సెక్రటరీ, అది కూడా మీరు పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఫామ్ డి కూడా చేయొచ్చు. ఇటు ఎంపీసీ చేసిన వాళ్ళు వెళ్ళొచ్చు ఫామ్ డీకి, అదే బైపీసీ చేసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనే కోర్సు ఉంది, 6 years కోర్సు. ఇది ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మంచి లైఫ్ కూడా ఉంటుంది చదివిన తర్వాత. అదేవిధంగా ఇవేం కాదు, డిఫెన్స్ సైడ్ వెళ్తాము, ఎన్డీఏ రాయండి, చాలా లైఫ్ ఉంటుంది, మంచి శాలరీస్ ఉంటాయి. డైరెక్ట్ ఆఫీస్ క్యాడర్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ రాసి మీరు సెలెక్ట్ అయితే అక్కడ మీరు పోగానే జాబ్ ఇవ్వరు, మీరు డిగ్రీ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత డైరెక్ట్ ఆఫీస్ క్యాడర్లోకి వెళ్ళిపోతారు, మంచి శాలరీలోకి పడిపోతారు. మంచి ఆప్షను ఎన్డీఏ కూడా, ఎందుకు ప్రిఫర్ చేయకూడదు? మనం నేవీలోకి వెళ్ళొచ్చు, ఆర్మీలోకి వెళ్ళొచ్చు, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళొచ్చు, దేంట్లోకైనా కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. లేదు నాకు స్పోర్ట్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఉన్నప్పుడు మీరు ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ కావచ్చు, పీఈటీ కావచ్చు, బీపెడ్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీకు కాలేజీల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, లేదు ఇంకేదైనా మీకు స్పోర్ట్స్ దీనికి సంబంధించిన జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేను అనేది అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్లోకి అందరూ ఎంపీసీ బైపీసీ 90% తీసుకుంటారు. ఆ 90% కూడా మీకు ఈ జేఈ మెయిన్స్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్ కానివ్వండి, లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్కి కానీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఏదో ఒకటి ఇంజనీరింగ్ చేయాలా అనేసి ఎక్కడో ఒక చోట ఇంజనీరింగ్ చేసి ఊరికే మీ పేరు పక్కన బీటెక్ అని ఉంటుంది, కానీ మీకు జాబ్ మీరు చదివిన కాలేజీని బట్టి, మీరు చదివిన తీరుని బట్టి మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి ఇంజనీరింగ్లో. ఊరికే బీటెక్ అన్నంత మాత్రాన చెప్పుకోవడానికి బాగుంటుంది, పెళ్లి కార్డులో మా అబ్బాయి బీటెక్, మా అమ్మాయి బీటెక్ అని వేసుకోవడానికి బాగుంటుంది, కానీ ఆపర్చునిటీస్ మీకు చాలా తక్కువ ఉంటాయి. నాలెడ్జ్ కూడా తక్కువ గెయిన్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న కాలేజీలో. చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు తెలిసి, చాలామంది పిల్లలు బీటెక్ చేసి ఖాళీకి తిరుగుతున్నారు. ప్రైవేట్ స్కూల్స్కి వచ్చి మీ స్కూళ్ళలో పనిచేస్తాం సార్ అని అడుగుతున్నారు, ఇంకేదన్నా జాబ్ ఉంటే ఇప్పించండి సార్ అని అడుగుతున్నారు. ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసిన తర్వాత ఇలా అడగకూడదు అంటే మీరు చదివేటప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకొని చదవాలి. సెలక్షన్ ఇంపార్టెంట్. సెలక్షన్ ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసుకొని చేయాలి. అందుకే మీరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరేటప్పుడు కానివ్వండి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం అనేది తెలుసుకోవాలన్నప్పుడు కూడా మీరు నలుగురితో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ లోపల మీ కాలేజెస్ వాళ్ళు వీళ్ళు వ్యాపారం కోసం మిమ్మల్ని పిండి చేస్తారు, మా దగ్గర చేరండి అని. కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చూస్తారు, మన భవిష్యత్తు మనం చూడాలి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి ఎన్ని రకాల ఈరోజు నాకు తెలిసి ఆన్లైన్లోకి వెళ్తే ఇంటర్నెట్లో మీరు ఎన్నో సెర్చ్ చేయొచ్చు, ఎదుక్కోవచ్చు, బెస్ట్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయో తెలుసుకోవచ్చు, వాటికి అప్లై చేయొచ్చు. ఈరోజు మన భారతదేశంలో ఎక్కడైనా మనం చదవచ్చు. ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ఇంటి పక్కన కాలేజీలో చదవాలనే రూల్ లేదు. భవిష్యత్తు ఇంపార్టెంట్. చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బాగుండాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు చేయాలి, అదేవిధంగా మంచి కాలేజీలో చేయాలి. కాబట్టి అందరూ కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఓన్లీ పొలోమని చెప్పేసి మేము బీటెక్కే చేయాలా, ర్యాంక్ రాకపోయినా ఎక్కడో చోట డబ్బులు కట్టి చేరాలా అనేది కాకుండా చాలా రకాలైన ఇప్పుడు నేను చెప్పిన కోర్సులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని చదివి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నేను చెప్పిన ఈ సమాచారం అందరికీ చేరాలి కాబట్టి మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్కారం.